గొంతులో దిగుద్ది, పోతావు. ఒకవేళ బతికినా మాట రాదు. బెబ్బెబ్బే. సారీ, తెలియకన్నాను. ఐ డోంట్ నో తెలుగు మచ్. లోపల కూర్చోడం కాదు, నా కోపం. అమ్మాయి అది నువ్వు వదిలేయమంటే అమ్మాయా బాగుందా? అబ్బని దెబ్బ ఎంత కమ్మగా గుద్దినావమ్మ. రోడ్డు మీద నడిచెళ్లే వెదవలకి కారులో వెళ్లే వాళ్ళంటే ఏడుపు. వీళ్ళింతే. సైకిల్ రోడ్ స్కూటర్ రోడ్ గుత్తే స్కూటర్ రోడ్ తప్పు, స్కూటర్ రోడ్ కార్ రోడ్ గుత్తే కార్ రోడ్ తప్పు, కార్ లారీని గుత్తే లారీ తప్పు, లారీ ట్రైన్ గుత్తే ట్రైన్ తప్పు. మొత్తానికి పెద్దోళ్ళదే తప్పు, వీళ్ళది కాదు. అవును సార్, విమానం రైలును గుర్తితే విమానందే తప్పు అవుతుంది. మేమింత కష్టపడి కోట్లు సంపాదించి అద్దాల మేడలు కట్టుకుంటే బయట నుంచి నోళ్లు వెళ్ళబెట్టుకుని చూస్తుంటారు. అదే మనం కారులో వస్తుంటే తప్పుకుంటారు, మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అది ఆశ్చర్యం కాదు, కడుపు మంట. పెద్దోడు డబ్బున్నాడు, ఎక్కడ నవ్వుతున్నాడో బాగున్నాడని తెలిస్తే చాలు రాళ్లు పట్టుకుని బయలుదేరుతారు. రే, మనం ఎప్పుడైనా గుడిసెల మీద రాళ్ళు విసిరామా? లేదు సార్, ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. తల్లి, ఈ లేబర్ మెంటాలిటీనే ఇంత. నువ్వు పని చెయ్యి, వాడు మళ్ళీ కనిపిస్తే డైరెక్ట్ గా గుద్దయి చెప్తా. ఒకవేళ వాడేనేమో డౌట్ వచ్చినా సరే గుద్దయి నేను చూసుకుంటా. పాప, ఇప్పుడు మళ్ళీ పెడదామా? చెక్ షర్ట్ ఎవడేసుకున్నా సరే గుద్దేద్దామా? రే, ముందు ఆడెవడో వెళ్ళి ఎత్తుకండి, వెళ్ళండి. అలాగే సార్. ఆగు. మూవ్ అంటే వెళ్దాం. చెల్లితో తోసుకుంటే వెళ్ళాలి, లేకపోతే దూకి ఈత కొట్టుకుంటే వెళ్ళాలి. ఏయ్, ఎందుకు ఇలా అరుస్తావు? ఎవరు లేరు ఇక్కడ. హే, సారీ చెప్పే. సారీ చెప్పే. దేనికి? నిన్న నువ్వు నన్ను కొట్టావు కదా, అందుకు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఐ అండర్స్టాండ్. జస్ట్ సే సారీ అండ్ ఐల్ ఎక్స్క్యూజ్ యూ. వీళ్ళైతే ఇంకోటి కొడతానే తప్ప సారీ మాత్రం చెప్పను. ఓకే ఓకే, మై అడ్వకేట్ విల్ కమ్ అండ్ టాక్ టు యూ. పిలు, ఖాళీగా కూర్చున్నావు ఇక్కడ. పిలు. You know what? I'll sue you and I'll sue your Indo-Bangkok company. నీకు ఒకటి చెప్పనా? ఈ క్షణం నేను ఈ ఉద్యోగం మానేశాను. ఏం చేస్తావు? ఏం చేస్తావే? చంపేయాలి. తింటావా? What that? Yuck! No way! No salt, no pepper, no cooking. ఎలా తింటారు? తింటావా తినవా? You know, నేను పులిని, ఆడ పులిని. మా డాడ్ అలా పెంచారు. పులి చేపలు తిందు. Baboy! Sick! Yuck!
హలో వెల్కమ్ టు ఎవ్రీబడి ఐఎమ్ క్రిష్ హాయ్ కెప్టెన్ కమ్ కుక్ హియర్ Oh. దిస్ ఈస్ మై స్వీట్ బోట్ ఇట్లాంటి బోట్లు నాకు 10 ఉన్నాయి పనికి రానివి పదెందుకు కొన్నావు ఓ యు ఆర్ జోకింగ్ ఈవెన్ ఐ టు జోక్ దిస్ ఈస్ మై వాకీ టాకీ మీ దగ్గర ఉంచండి ఏ అవసరం వచ్చినా సరే చిన్న బజర్ ఇవ్వండి క్రిష్ విల్ టేక్ కేర్ హలో హౌ మెనీ బెడ్రూమ్స్ డు యు హావ్ 3 బెడ్రూమ్స్ మేడం జిమ్ ఉందా లేదు ఎందుకు లేదు లేదంటే లేదు ఎందుకు లేదంటే ఏం చెప్తాం కిచెన్ ఉందా కిచెన్ ఉంది మేడం వంట ఎవరు చేస్తారు నేనే మరి బోట్ ఎవరు నడుపుతారు అది కూడా నేనే నడుపుతాను వంట బోటు రెండు నేనే చూసుకుంటా బికాస్ ఐఎమ్ అన్ ఆల్ రౌండర్ మరి ట్రిప్ కూడా నువ్వు ఒక్కడివే వెళ్ళిపోరా మేమెందుకు అరే ఏంటండి ఆవిడ అరే అంటుందండి దాని సంగతి నీకు తెలియదు ఆ. నీకు ఇప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయింది మ్యూజిక్ హలో బోట్ నచ్చిందా ఆర్ యూ కంఫర్టబుల్ హలో డాడ్ ఐ హేట్ దిస్ బోట్ నాకు ఈ బోట్ నచ్చలేదు ప్లస్ ఈ క్యాప్టెన్ డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు ఓకే లెట్స్ రాక్ దిస్ పార్టీ అయ్యో 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 ఏ బాబు ఏంటిది ఏమన్నా షిప్ అనుకున్నారా డాన్స్ చేసే క్లబ్ అనుకున్నారా అరే వాట్ ఇస్ దిస్ అరే తిరిగిపోతుంది నెట్ చెప్తే అర్థం చేసుకోరండి సుబ్రహ్మణ్యం గారు సార్ పాప సారీ పాప 2 seconds లేట్ హైదరాబాద్ మేనేజర్తో నేను ఈ బోట్ ని పగలగొట్టేద్దాం అనుకుంటున్నాను వండర్ఫుల్ థాట్ ఫెంటాస్టిక్ అంత స్ట్రెయిన్ నీకెందుకమ్మా బాంబు పెట్టి పేల్చేద్దామా బాంబు పెట్టి పేలుస్తారా ఇదిగో Hey you! నాటు బాంబులు That's my range. Yeah, I'm going to cancel your license. Come on, girls. వీళ్ళ బాబంతా బుడింగా ఎక్కడో బ్యాంకాక్ లో ఉన్న లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాడా చూడండి వాడు ఎలా చూస్తున్నాడో లో క్లాస్. అమ్మా నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? చరణ్. ఏంటి? చరణ్. అబ్బో చరణ్. అయితే ఏంటి తొక్క? అది అసలు ఆడదండి ఆడదాని రూపంలో ఉన్న శక్తిని శంకిని అంటే? చేపమ్మ అదో రకం చేప కిల్లర్ ఫిష్ మనుషులను పీకు తినేస్తుంది గుడ్. డిన్నర్ కి నాకు అదే కావాలి. దాన్ని వండండి. సార్ పాప సూపర్ సార్ సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్ అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్ సార్ యు ఆర్ ఏ లక్కీ 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 ఫాదర్ సార్ 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 ఈడొకడు పాప 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 బోట్ ఎక్కిన దగ్గర నుంచి దెబ్బెత్తున్నాడు సార్. పాప తుమ్మింది సార్, పాప తగ్గింది సార్, పాప వంగింది సార్. ఈ పాపను చూసి మిగతా పాపలు కూడా చనిపోతున్నారు సార్. బాగా డబ్బుందని పొగరు సార్ పొగరు. మరి మనం వాళ్ళని బోట్ ఎందుకు ఎక్కించుకున్నావురా? డబ్బు ఉందనే కదా. ఆ డబ్బే లేకపోతే మీరెందుకు రా? నేను చంపాను వాళ్ళని. Oh, my stomach's hurting. I have cramps. ఒక పక్క నొక్కేస్తూ ఇంకో పక్క తిప్పేస్తుంది. ఇంకెలా ఉంది? అమ్మా, పట్టుకుని కిందకి లాగేస్తుంది. దాన్నే ఆకలి అంటారు. అందరూ దానికోసమే. దాన్ని ఎంత కమ్ముతావు? దేన్ని? ఆ చేప నాకు కావాలి. నేను అమ్మను. There you go, $100. నో. $200. నో. $500. సారీ. $1,000. 50,000. చలో $1,000 plus platinum chain, okay? ప్రపంచంలో డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. అందులో ఈ చేప ఒకటి. Tell me sir, మీకు ఏం కావాలి? Huh? ఏం అడిగినా ఇస్తావా? Yeah. ఏం అడిగినా బాగా ఆలోచించుకో. చూసా ఆకలి కోసం ఆలోచనలో పడ్డావు. లైఫ్లో పెయిన్ ఇదే. ఆకలి ఎన్నో తప్పులు చేయిస్తుంది. ఇది అర్థం చేసుకో. నేను అడిగింది నువ్వు అనుకుంటుంది నేను కాదు. నా బట్టలు ఉతుకాలి అంతే. ఈ చేప తిని నా బట్టలు ఉతుకు. ఓకే దా తినరా. జాగ్రత్త జాగ్రత్త ముళ్ళుంటాయి జాగ్రత్త. పెప్పర్ సాల్ట్ లేదు పర్లేదా? No problem. పాపా నీ పేరేంటమ్మా? Huh? నీ పేరేంటన్నావు? Sanjana. Sanjana. ఓ సంజు. Hey, I'm
I'm not that close to you. You're not my friend. Don't call me Sanju, okay? సంజయ్ నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తానే. ఒక్క చేప తినగానే ఇంత ఎనర్జీయా అమ్మా? ఏయ్ ఉతుకు, బాగా ఉతుకు. Sir, Charan sir, laundry sir. మరీ అంత ముద్దుగా క్యూట్గా పిల్లడానికి ట్రై చేయక. గొంతులో ఒక భయం, ఒక రెస్పెక్ట్ ఉండాలి. చరణ్ సార్ ఆ రేంజ్లో ఉండాలి. పెడగడా ఇట్రా, టిప్ తీసుకో. Tippa, Naka. పోట్లేదు. Sorry sir, Tippi and sir. అది I'll keep this inside. Sir. పెట్టా. నేను ఎప్పుడు ఎవ్వరికి ఇలా మసాజ్ చేయలేదు. ఆహా, మేము ఎప్పుడు చేయించుకోలేదులే. కానీ ఏమైంది? What happened? ఏ ఉన్నావే? What are you doing? దా What are you doing, Charan? రమ్మంటుంటే. Stop it. రావే. Charan, what are you doing? Stop రమ్మంటుంటే. it. Stop ఎక్కడికి వెళ్తావు? me. Stop it. ఏయ్! రా రా. ఏయ్! Charan, no. No, Charan. No, Charan, don't. No, please. కంగారు పడుకో. నేను చేయనులే. ఎందుకు చేయను తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, చాలా చాలా ఇష్టం. నేనే లవ్ చేశా. నువ్వు బ్యాంకాక్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాయేమో, చాలా నెలల నుంచి. నిన్ను మొదటిసారి ఎక్కడ చూసానో తెలుసా? ఆ రోజు నుంచి రోజు నీ వెనక్కి తిరిగేవాడిని. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఎప్పుడు ఎదురుపడలేదు నీకు. దూరం నుంచి చూస్తూనే ఆనందపడేవాడిని. ఇక్కడికి వచ్చే ముందు కూడా మీ ఇంటికి వచ్చాను తెలుసా? నువ్వు కూడా నన్ను చూసావు. నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసి ఎంత ఆనందపడ్డానో తెలుసా? కానీ ఇక్కడ నీ బిహేవియర్ చూసి నాకు చిరాకేసింది. డబ్బు ఉందన్న నీ పొగరు చూసి అసహ్యం వేసింది. నన్ను ప్రేమించమని అడగట్లా. నీ బిహేవియర్ మార్చుకో. మనుషుల్ని మనుషుల్లా చూడు. ఇది నేను చెప్పాలనుకుంది. సారీ.